రైతు సోదరులకు నమస్కారం అండి. వరి పంట 4 నెలలు పెంచడం ఒకటి, కానీ చివరికి కంకులు బరువుతో వంగిపోవడం ఒకటే అసలు విజయం. పొలంలోకి వెళ్ళినప్పుడు కంకులు నిలబడి ఉంటే రైతు గుండెల్లో టెన్షన్. కంకులు బరువుతో నేల వైపు వంగి ఉంటే రైతు ముఖంలో నవ్వు. ఎందుకంటే వంగేది మొక్క కాదు, గింజ బరువు. ఈరోజు వీడియోలో వరి కంకులు ఎలా బరువెక్కాలి, తాలు గింజలు ఎలా తగ్గాలి, చివరి 30 రోజుల్లో ఏం చేయాలి, ఎరువు, నీరు, స్ప్రే జాగ్రత్తలన్నీ చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఎకరానికి బస్తాలు పెరుగుతాయి. ముందుగా ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి. వరి కంకులు వంగిపోవడం అంటే ఏమిటి? చాలామంది రైతులు కంకులు వంగితే మొక్క పడిపోయింది అనుకుంటారు. కాదు, కంకి వంగడం అంటే గింజలు పూర్తిగా నిండాయి, బరువు పెరిగింది, గింజ పొడవు బాగుంది, పాలు గింజలు కట్టిపడ్డాయి, దిగుబడి బాగుంటుంది. కంకి నిటారుగా ఉంటే గింజలు తక్కువగా ఉండొచ్చు, తాలు ఉండొచ్చు, సగం నిండిన గింజలు ఉండొచ్చు. అందుకే రైతు టార్గెట్ కంకి బరువు పెరగాలి. వరికి చివరి 30 రోజులే అసలు గేమ్. వరి మొక్క 90% పని ముందే చేస్తుంది, కానీ రైతు లాభం నిర్ణయించేది చివరి 30 రోజులు. ఈ టైంలో కంకి బయటకు వస్తుంది, పూలు పుడతాయి, పాలు గింజ వస్తుంది, గింజ నిండుతుంది, బరువు పెరుగుతుంది. ఈ సమయంలో తప్పు చేస్తే 4 నెలల కష్టం వృధా. చాలామంది రైతు సోదరులు ఈ టైంలో ఏ మందులు పడితే అవి స్ప్రే చేస్తుంటారు. దీనివల్ల తాలు గింజ పెరుగుతుంది. కంకి రావడానికి ముందు అంటే బూటింగ్ స్టేజ్. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు పొటాషియం నైట్రేట్ కానీ లేదా ఎంకేపీ మోనో పొటాషియం ఫాస్ఫేట్ కానీ స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే పూలు కంకి ఎనర్జీకి మంచిది. ఎప్పుడు అంటే కంకి బయటికి రావడానికి 7-10 రోజుల ముందు. ఫ్లవరింగ్ స్టేజ్లో అంటే పూత దశలో మీకు మార్కెట్లో దొరికే బోరాన్ ప్లస్ కాల్షియం కాంబో ఈ మందులు స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లవరింగ్ పడిపోకుండా సెట్టింగ్ బాగా ఉండటానికి. దీని గురించి కూడా నేను పూర్తి వీడియో ఇంతకుముందు చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను, తప్పకుండా ఆ వీడియో చూడండి. వరి కంకి పాలు పోసుకునే దశలో అంటే మిల్క్ స్టేజీ. ఈ స్టేజ్లో సిలికాన్ బేస్డ్ పోలియర్ స్ప్రే. మార్కెట్లో మీ ఇష్టం ఏదైనా మంచి కంపెనీది తీసుకొని స్ప్రే చేయండి. దీనివల్ల మొక్క కాండం బలంగా ఉంటుంది, లార్జింగ్ తగ్గుతుంది, కంకి నిలబడుతుంది, బరువు మోయగలదు. వరిలో గింజ నింపే దశ అంటే గ్రెయిన్ ఫిల్లింగ్ దశ. ఈ దశలో చాలామంది రైతు సోదరులు ఎక్కువ ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేస్తూ ఉంటారు. ఇది చాలా ఖర్చు ఎక్కువ. దాని ప్లేస్లో ఈ ఎస్ఓపి పాలియర్ గ్రేడ్ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ స్ప్రే చేసినట్లయితే ఖర్చు తక్కువ. ఎందుకు అంటే ఇది గింజ బరువు, నాణ్యత, మెరుపు బాగా కనిపిస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు మైక్రో న్యూట్రియంట్స్, అలాగే హ్యూమిక్, ఫల్విక్ ఇవి కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకు అంటే పోషకాలు త్వరగా అప్స్టేక్ అవుతాయి. రైతు సోదరులారా, వరి కంకులు వంగితే అది మొక్క ఓటమి కాదు, రైతు విజయం. ఈ వీడియో రైతు స్నేహితుడికి పంపండి. మీ పంట ఏ స్టేజ్లో ఉందో కామెంట్ పెట్టండి. జై రైతు.